Hi friends, welcome to our YouTube channel NDS. My name is Nagu, dance choreographer. Okay, previous classes lo ladies ki and gents ki చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నట్టుగా క్లాసెస్ బేసిక్ క్లాసెస్ చెప్పాను కదా. అవి కొంచెం కుదిరినప్పుడు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. అలాగే ఈ రోజు క్లాస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు కూడా అంతే, ఈ రోజు జెంట్స్ కి అండ్ కిడ్స్ కి కుదిరితే మనకి అసలు బేసిక్స్ కూడా రాని వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి. నేను ఒక 4 స్టెప్స్ చెప్తాను ఇవాళ. ఈ 4 స్టెప్స్ ఫస్ట్ చేస్తాను, దాన్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి. ఫస్ట్ స్టెప్ 1 2 3 4 1 2 3 4. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. రెడీ? 1 2 3 4 1 2 3 4. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. 1 2 3 4 1 2 3 4. ఓకేనా? ఈ 4 స్టెప్స్ ఈజీగా ఉంటాయి. మనం స్లో బీట్కి పెట్టుకోవచ్చు, కొంచెం ఫాస్ట్ బీట్కి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ని ఎట్లా చేయాలో చూద్దాం. ఓకేనా? 2 లెగ్స్ కొంచెం గ్యాప్ తీసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టేసుకొని రైట్ హ్యాండ్ చూసారా, ఈ హ్యాండ్ని ఇట్లాగా మన ఎల్బో అనేది పైకి ఉండాలి. మూమెంట్ చూడండి, హ్యాండ్ మూమెంట్ చూడండి. 1 2 3 4. లెగ్ అనేది నార్మలే, ఫస్ట్లో చేశారు కదా, లెగ్ బెల్ట్ హైట్ లేపాలి. 1 2 3 4. రెండు కలిపి చూడండి. లెగ్ అనేది కొంచెం అటువైపు ఉండాలి, ఈ ఆపోజిట్ లెగ్ చూడండి. 1 2 3 4 చేసేటప్పుడు కొంచెం మనం ఫేస్ అనేది ముందు చూడాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కౌంట్ చూడండి. ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో చూడండి. 1 2 3 4. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 హ్యాండ్స్ని ఇదిగో 1 2 3 4 హ్యాండ్ మూమెంట్. ఇది లెగ్ మూమెంట్ కామనే, బెల్ట్ హెడ్. 1 2 3 4. ఫస్ట్ లెఫ్ట్ చేస్తున్నాను, తర్వాత రైట్ చూడండి. 1 2 3 4 1 2 3 4. ఓకేనా? సెకండ్ అయిపోయింది. థర్డ్ స్టెప్ మన హ్యాండ్స్ వచ్చేసి 1 2 3 4. లెగ్ మూమెంట్ అనేది ఇందాక పైకి చేశారు కదా, ఇప్పుడు బ్యాక్ చేయాలి, వెనక నుంచి రావాలి సౌండ్. 1 ఇట్లాగా బ్యాక్ నుంచి. ఇప్పుడు 2 హ్యాండ్స్ చూడండి, 2 హ్యాండ్స్ అండ్ లెగ్ మూమెంట్ చూడండి. 1 2 3 4. ఇటువైపు చూడండి. 1 2 3 4. అర్థమైనా? 2 హ్యాండ్స్ మూవింగ్ ముందుకు వెనక్కి ఉండాలి, మరీ పైకి వెళ్ళకూడదు, మరీ బ్యాక్ వెళ్ళాలి, మీడియంగా. లెగ్ మూమెంట్ వచ్చేసి బ్యాక్ నుంచి రావాలి. 1 2 3 4. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, లాస్ట్ స్టెప్. 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా చూడండి, ఒక హ్యాండ్ దూరంగా ఉండాలి, ఒక హ్యాండ్ డౌన్ అయి ఉండాలి. కూడా మీ రైట్ సైడ్ చేసేటప్పుడు రైట్ లెగ్ ఉంది కదా, ముందుకి 1, కింద నుంచి వెళ్ళాలి హ్యాండ్స్ 2. ఓకేనా? అర్థమవుతుంది కదండి? 2 హ్యాండ్స్ డౌన్ నుంచి ఇట్లా వెళ్ళాలి, లెగ్ వచ్చేసి ఆపోజిట్ తిరగాలి. మీ నీ ఉంది కదా, మీ హ్యాండ్స్కి ఆపోజిట్ చూపించారు. ఇటువైపు కూడా అంతే. అదే కొంచెం ఫాస్ట్ చేస్తే 1 2 3 4 1 2 3 4. ఈ 4 స్టెప్స్ జెంట్స్ అండ్ బాయ్స్, ఓన్లీ జెంట్సే చేయాలి, ఓన్లీ బాయ్సే చేయాలనేది కాదు. వాళ్ళకి కొంచెం ఈజీగా చూడడానికి బాగుంటుంది చూడడానికి. ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఏదన్నా మీకు ఏమైనా స్టెప్స్ అర్థం కాకపోయినా, నా కన్వర్జేషన్ మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినా కింద కమెంట్లు పెట్టండి, నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ.